చాలా మంది చూడండి, అసలు కుటుంబాలను కూడా పట్టించుకోకుండా వదిలేసి సంపాదన అనుకుంటూ వెళ్ళిపోతారండి. నువ్వు ఏ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావో ఆ కుటుంబంతో నువ్వు గడపలేనప్పుడు సమయాన్ని, కుటుంబంతో నువ్వు మాట్లాడలేనప్పుడు ఎందుకయ్యా ఆ డబ్బు అయితే తీసుకొచ్చి పెట్టగలిగావు, ఆ తర్వాత నీకు జబ్బు వచ్చింది, మంచం పెట్టావు, ఆ తర్వాత ఇంకేముంది, జీవితం అయిపోయింది, సమాధికి చేరిపోయావు. ఎవరు నిజంగా పేదవాళ్ళని మీరు చూడండి, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రుల పిల్లలతో కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా చక్కగా వాళ్ళకున్న దాంట్లోనే అందరూ కలిసి కూర్చొని భోజనం చేసుకుంటూ వారు చక్కగా మాట్లాడుకొని చక్కగా వాళ్ళు పడుకొని వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది? వారికి ఉన్నటువంటి అదృష్టం లేకుండా పోయింది కదా అనిపించటం లేదా? సంతోషం అనేది నీకు ఎక్కడుందని నువ్వు అనుకుంటున్నావు? ఆనందం ఎక్కడ దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు? డబ్బే అనుకుంటున్నావు. తప్పు. అది అందరికీ నిన్ను దూరం చేస్తుంది. ఆఖరికి నిన్ను నష్టంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది, నిన్ను పిచ్చివానిగా మారుస్తుంది. చివరికి